ప్రత్యేక అధికారిని. ఈరోజు వేలంపాటకు సంబంధించిన గ్రామసభను మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న క్రమంలో చేసినటువంటి PDO సార్కి, గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, యువకులకు, పత్రికా విలేకరులకు, మన ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారములు. మనం ప్రతి సంవత్సరం నిర్వహించుకునే లాగానే ఈ రోజు కూడా నిర్వహించుకున్నాము. అలాగే దానికి విధి విధానాలు ఏమున్నాయో మన పంచాయత్ సెక్రటరీ గారు వివరంగా చెప్తారు. ఆ తర్వాత మనం వేలంపాట స్టార్ట్. పంచాయతీ యందు ఎలాంటి బకాయిలు ఉండరాదు. రెండో పాయింట్, గ్రామ పంచాయతీలో రికార్డులలో తప్పనిసరిగా ఇల్లు కలిగి ఉండవలను. ఇల్లు లేని వారు వేలంపాటలో పాల్గొనరాదు. ఇల్లు తండ్రి పేర ఉన్నను, పాటదారు పేరున్నను ఇల్లు పన్ను, నల్ల పన్ను, ఇతర పన్నులు పూర్తిగా చెల్లించవలను. వేలమైన వారి పేరు 7 రోజులు అనగా 18 తారీఖు నుండి 24 తారీఖు సోమవారం వరకు నియమ నిబంధనల ప్రకారం డబ్బు పూర్తిగా చెల్లించి రసీదు పొందవలను. వేలంపాటలో పాట స్వంతం చేసుకున్న వారు 7 రోజులు అనగా 24 తారీఖు సోమవారం వరకు పూర్తి రూపాయలు చెల్లించి రసీదు పొందవలను. లేని ఎడల ఎలాంటి రసీదు లేకుండా మీ డిపాజిట్ అనేది జప్తు చేయబడును, తిరిగి వేలం వేయబడును. ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రాని ఎడల తిరిగి వేలంపాట వేయబడును. అయితే మొదటి వ్యక్తి యొక్క డిపాజిట్లు మా వద్దనే పెట్టుకొని మిగతా వారికి వాపస్ ఇవ్వబడును. తిరిగి వేలంపాట వేయబడును. తిరిగి వేలంపాట పాడు రోజు పాటలో పాల్గొన్న వారు తిరిగి డిపాజిట్ కట్టవలెను. మొదటి వేలంపాటలో చివరి వేలంపాట నుండి వేలంపాట చివరి వరకు వేయబడును. పంచాయతీకి ఎలాంటి వనరులు లేనందున మేకల సంత, పశువుల సంత, తైబజార్ వేలంపాటలు పూర్తి రూపాయలు ఒకేసారి చెల్లించుటకు తెలియపరచనైనది. చెల్లించని ఎడల ఫర్దర్ వేలంపాటలో వేలం పాడుటకు ఎలాంటి అర్హులు కారు. అయితే ఇది ప్రతి సంవత్సరం డిపాజిట్ జప్తు అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఒకటి తీర్మానం చేద్దాం అనుకుంటున్నాం. అది తర్వాత మాట్లాడతాం. ప్రతి వేలంకు 2 వ్యక్తులు డిపాజిట్ కట్టిన ఎడల మాత్రమే వేలంపాట జరుగును. డిపాజిట్లు ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు స్వీకరించబడింది. మధ్యాహ్నం 1:30 నుండి వేలంపాటకు సంబంధించిన వేలం వేయడం జరుగుతుంది. వేలంపాటలో మార్పులు, చేర్పులు మరియు నిలుపుదల చేయుటకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన నాకు పూర్తి అధికారం కలదు.